myself Ragni Mutiala. I'm from Khammam, working in Bangalore. 3 months kritam I've been diagnosed with chondromalacia patellis, grade 3. నేను బెంగళూరులో ఉన్నప్పుడు సివియర్ నీ పెయిన్ ఉండడం వల్ల హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఫేమస్ ఆర్థోపెడిషియన్ అని చెప్తే ఆయన దగ్గరికి వెళ్ళి నేను చెకప్ చేయించుకున్నాను. దెన్ దే రికమెండెడ్ ఎంఆర్ఐ స్కాన్ తీయాలి అని చెప్పి ఫస్ట్ కొంచెం మెడిసిన్ ఇచ్చారు. ఒక 10 days పెయిన్ ఇంకా సస్టైన్ అవ్వడం వల్ల ఎంఆర్ఐ సజెస్ట్ చేశారు. ఎంఆర్ఐ తీసిన తర్వాత ఎంఆర్ఐలో క్లియర్గా కాండ్రోమలేషియా పటేలా గ్రేడ్ 3 అని వచ్చింది. బట్ డాక్టర్ ఏమో జస్ట్ ఇది ఏమంత సీరియస్ ప్రాబ్లం కాదు, మీరు ఒక 1 month రెస్ట్రిక్టెడ్ యాక్టివిటీ చేస్తే సరిపోతుంది. దట్ మీన్స్ ఏంటి, ఎక్కువ స్క్వాట్స్ చేయడం కానివ్వండి, స్టెప్స్ తీసుకోవడం కానివ్వండి, మీ నీకి కొంచెం స్ట్రెయిన్ పెట్టకుండా మీరు కొంచెం రెస్టింగ్గా ఉంటే అది సరిపోతుంది అని కొంచెం కొలాజన్ టాబ్లెట్స్ ఇచ్చారు. దట్ ఈస్ ఇనఫ్ అని చెప్పారు. సో నేను రెస్ట్ తీసుకోవడం కోసం అని చెప్పేసి మెడికల్ లీవ్ మీద ఖమ్మం రావడం జరిగింది. ఖమ్మం వచ్చిన తర్వాత సైఫ్ డాక్టర్ గారు మాకు సాయిరాం హాస్పిటల్స్లో ఉన్న లిఖిత్రామ్ సార్ గురించి చెప్పారు. లిఖిత్రామ్ సార్ ఈజ్ ఫ్రమ్ ఎయిమ్స్, హీస్ ది బెస్ట్ ఇన్ టౌన్ ఫర్ ఆర్థోపెడిక్స్ అని సజెస్ట్ చేయడం జరిగింది. సో నేను ఒక సెకండ్ ఒపీనియన్ కోసం మాత్రమే రావడం జరిగింది ఫస్ట్లో. ఎందుకు అని అంటే మై థాట్ ప్రాసెస్ వాస్ ఒక 1 month రెస్ట్ అని చెప్పారు కదా బెంగళూరులో, ఈజ్ అ గుడ్ డాక్టర్, అది సరిపోతుంది, నా ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది అని చెప్పేసి నేను అనుకున్నాను. కానీ సార్ దగ్గరికి రావడం టర్న్ అవుట్ టు బి ద బెస్ట్ డెసిషన్ ఐవ్ టేకెన్ సో ఫార్. సో నేను సార్ దగ్గరికి వచ్చినప్పుడు సార్ ఇంకొక ఎక్స్రే సజెస్ట్ చేయడం జరిగింది. సో ఆ ఎక్స్రే తీస్తే మనకి కండిషన్ ఇంకా బెటర్గా అర్థమవుతుంది అని చెప్పేసి సార్ ఒక ఎక్స్రే చెప్తే నేను ఆ ఎక్స్రే తీపించడం జరిగింది. ఆ ఎక్స్రేలో సార్ హ్యాస్ అండర్స్టూడ్ వాట్ ఎగ్జాక్ట్లీ ద సిచ్యువేషన్ ఈజ్. అండ్ సార్ వచ్చి ఇది మీ కండిషన్ ఇలా ఉంది, ఏమంటారు కాండ్రోమలేషియా పటేలా ఇస్ దేర్, బట్ దీన్ని మనం ఏమంటారు సర్జరీ is the good option, but we'll try conservative methods. Regenerative orthopedics is the one thing we can go for now. Adi try చేద్దాము, ట్రై చేసిన తర్వాత if we don't see results అప్పుడు సర్జరీకి వెళ్దాం అని చెప్పారు సార్ మాకు. సో మేము ఫస్ట్ సార్ సజెస్ట్ చేసినట్టు ఒక 10 days ఫిజియోథెరపీ తీసుకున్నాను. ఫిజియోథెరపీ వల్ల ద పెయిన్ రియల్లీ గాట్ బెటర్, నాకు చాలా బెటర్గా అనిపించింది. దెన్ నా నీ పెయిన్ తగ్గడం చూసి సార్ ఇది ఏమంటారు మన కన్సర్వేటివ్ ట్రీట్మెంట్కి యువర్ నీస్ రియాక్టింగ్, ఫిజియోథెరపీ వల్ల ఇన్ బెటర్ రిజల్ట్ వచ్చిందంటే వీ కెన్ గో ఫర్ స్టెమ్ సెల్ థెరపీ, ఇట్ వుడ్ బి అ యాడెడ్ థింగ్ అన్నట్టుగా చెప్పారు సార్. సిన్స్ ఇట్ ఈస్ రియాక్టింగ్, ఇది బెటర్ అవుతుంది కాబట్టి ఇంకా బెటర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, మనం సర్జరీని అవాయిడ్ చేయడానికి అని చెప్పేసి సార్ ఈ ప్రాసెస్ మొత్తంలో మమ్మల్ని చాలా కంఫర్ట్ చేశారు. ఏ విషయంలో అయినా సరే ఇది ఒక రాకెట్ సైన్స్ లా కాకుండా చాలా సింప్లర్ టర్మ్స్ లో కండిషన్ ఏంటి, మనకున్న ఆప్షన్స్ ఏంటి, సర్జరీ ఎప్పుడు అవసరం పడుతుంది, ఆర్ రీజనరేటివ్ ట్రీట్మెంట్ ఎప్పుడు అవసరం పడుతుంది, కన్సర్వేటివ్ ట్రీట్మెంట్ ఎప్పుడు అవసరం పడుతుంది, ఎవ్రీథింగ్ సార్ మాకు ఒక ఏమంటారు ఎంబీబీఎస్ లో సార్ ఏం చదివారో ఆల్మోస్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసేసారు మాకు అంత ఈజీగా సింపుల్ గా. ఇది ప్రాబ్లం, ఇది యూ డోంట్ హ్యావ్ టు ఫీల్ ఏమంటారు ఏదో పెద్ద వచ్చేసిందని, ఈ ఏజ్ లో చాలా మందికి వస్తుంది, ఈ రీజన్స్ వల్ల రావచ్చు అని చెప్పి సార్ చాలా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మేము అలా సార్ చెప్పడం వల్ల వి రియలీ ఫెల్ట్ బెటర్, వి రియలీ ఫెల్ట్ కంఫర్టబుల్. నేను మా అమ్మగారికి కూడా అర్థమయ్యేలా చెప్పారు సార్. సో మాకు అప్పుడు మేమున్న సిచ్యువేషన్ లో వి రియలీ నీడెడ్ దట్ పుష్. ఏం జరుగుతుంది, ఏమీ అర్థం అవ్వట్లేదు, ఈ ఏజ్ లో నీ ప్రాబ్లం ఏంటి, ఇలా అంతా అనుకున్నప్పుడు సార్ ఇదంతా ఏం కొత్త కాదమ్మా, మీరేమి ఇంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, మీరు అలా బాధపడాల్సిన అవసరం లేదు, దిస్ ఇందువల్ల జరుగుతుంది అని చాలా చాలా కంఫర్ట్ చేశారు మమ్మల్ని. అండ్ ఎప్పుడు ట్రీట్మెంట్కి వచ్చినా సరే మీట్ అవుతున్నామని అంటే విల్ బి ఏమంటారు ఏమైనా డౌట్స్ ఉంటే సార్ విల్ ఏమంటారు ఇలా ఎరేజ్ చేసేస్తారు మా మైండ్ లో నుంచి అనే ఫీల్తో వచ్చేవాళ్ళం మేము ఎప్పుడు హాస్పిటల్కి వచ్చినా. Then when sir suggested stem cell therapy, we immediately gone for it because ఇది బెటర్ రిజల్ట్ ఇస్తుంది అని చెప్పేసి మేనేజ్మెంట్ తో కూడా మాట్లాడడం జరిగింది. మేనేజ్మెంట్ వాళ్ళు కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు. ది కాస్ట్ వాస్ ఆల్సో వెరీ రీజనబుల్. Then we have gone for stem cell therapy. Stem cell therapy is a kind of injection which is given to the knee. As I've known, Khammamlo, this was the first time. It was performed in Sairam hospitals and it is on me and it really worked well and I'm really happy for that. So
యా దెన్ స్టెమ్ సెల్ థెరపీ కోసం వచ్చినప్పుడు ద ప్రీ ఆపరేటివ్ ప్రోటోకాల్స్, పోస్ట్ ఆపరేటివ్ ప్రోటోకాల్స్, ద వే దట్ టేకింగ్ కేర్ వాస్ రియలీ అమేజింగ్. నేను వచ్చినప్పటి నుంచి వెళ్ళే వరకు ఎవ్రీ మూమెంట్ దేర్ వర్ సమ్వన్ ఆర్ ది అదర్ బిసైడ్ మీ మేకింగ్ మీ ఓకే. ఏ పాయింట్ లో కూడా భయపడనివ్వకుండా కంఫర్ట్ చేసి, ఎందుకంటే ఈ ట్రీట్మెంట్ కి ఏమంటారు ఆల్మోస్ట్ అదొక ఇంజెక్షన్, బట్ దే ట్రీటెడ్ మీ లైక్ పేషెంట్ హూస్ గెటింగ్ ఆపరేటెడ్ ఆర్ సర్జరీ. అంత కేర్ తీసుకున్నారు. ముందు వచ్చిన దగ్గర నుంచి వెళ్ళిపోయే వరకు కూడా they have taken a lot of care for us, and sir also, sir was really particular. Everything should be sterilized. If I, from point A to point Z, sir was ఏమంటారు మొత్తం చెక్ చేస్తూ ఉండాను అనమాట. సార్ మొత్తం మానిటర్ చేస్తూ ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది టు ది పేషెంట్. హీ వాస్ రియలీ helpful in many ways, and the staff here are also really good. They were really friendly, and the hospital altogether is really sophisticated. ఎంత అంటే యూ నెవర్ ఫీల్ లైక్ యూఆర్ ఇన్ హాస్పిటల్. ఇప్పుడు ఐసీయూ, ఇది రూమ్, ఇది భయం కానీ ఏమీ ఉండదు. ఏదో ఒక 5-star హోటల్కి వచ్చి చిల్ అవుతే ఎలా ఉంటుంది అంత కంఫర్ట్ గా ఉంటుంది ఎవ్రీథింగ్. I'm really speaking for myself. నేను చూస్తున్న వాటిలో it was the best, everything, environment over here.